అలానే మెసేజ్ రావు. ఇక్కడ మనకి ఫోటోలో కనిపిస్తుంది, ఇటువైపు గుజరాత్ మూలాలు ఉన్నటువంటి రాజేష్ మెహతా. ఈయన బెంగళూరు వాసి, కానీ మూలాలు మాత్రం గుజరాత్. ఇటువైపు కేటీఆర్, మాజీ మంత్రి, తెలంగాణ వాది, తెలంగాణ ఉద్యమకారుడు, 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకుడు. వీళ్ళిద్దరికి ఏంటి సంబంధం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి న్యూస్, అలాగే ప్రతిపక్షాలు నిలదీస్తున్నటువంటి న్యూస్ కూడా. ఈ రాజేష్ మెహతా రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటి పేరుతో 15 లక్షల కోట్ల రూపాయలకి మోసం చేశారు. ఇది నేను చెప్పడం కాదు, సెబీ చెప్తుంది. స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చెప్తూ ఉన్నటువంటి మాట. అసలు కంపెనీయే లేకుండా 15 లక్షల కోట్ల రూపాయల టర్నోవర్ని చూపించినటువంటి అతిపెద్ద ఆర్థిక అవకతవకల ఉన్నటువంటి ఒక నిందితుడు ఇతన్ని 2022లో కేటీఆర్ గారు తీసుకొచ్చి తెలంగాణ సమాజానికి పరిచయం చేశారు. తెలంగాణ సమాజానికే కాదు, ఇంత పెద్ద కంపెనీ 24,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి తెలంగాణకి వచ్చింది. ఇది ఒక అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి రోజు తెలంగాణకి అని చెప్పి ఆయన ట్వీట్ కూడా చేశారు. ఆ ట్వీట్ కూడా చూడొచ్చు. ఏం ట్వీట్ చేశాడు ఆయన? ఆయన చేసినటువంటి ట్వీట్ ఏంటంటే, ఇది తెలంగాణకి అద్భుతమైనటువంటి రోజు, రాష్ట్రానికి పెట్టుబడులు రావడంతో పాటు అప్పట్లో ఏం చేశాడు, హిస్టారిక్ డే ఫర్ తెలంగాణ అని చెప్పి ట్వీట్ చేశారు. ఎలెస్ట్ అనేటువంటి కంపెనీ ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటి సంస్థకు అనుబంధ సంస్థ. ఈ ఎలెస్ట్ అనేటువంటి సంస్థ తెలంగాణలో 24,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి స్మార్ట్ ఫోన్లు, అలాగే స్మార్ట్ టీవీలు వీటిని తయారు చేస్తుంది అని కేసీఆర్ గారి సీఎంగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఈయన అప్రోచ్ అయ్యి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎంఓయూ కుదుర్చుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం, అలాగే ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటి సంస్థ ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ ఎంఓయూని చూసిన తర్వాత కేటీఆర్ గారు ఆ సంస్థ రాజేష్ ఎక్స్పోర్ట్స్ గురించి చెప్పిన తర్వాత అనేక మంది ఇన్వెస్టర్స్ ఆ కంపెనీలో షేర్లు కొన్నారు అనేది ఇప్పుడు కేటీఆర్ గారి మీద వస్తున్నటువంటి ఆరోపణ. అసలు ఆ కంపెనీ అంతకు ముందు ఇన్వెస్టర్స్కి పెద్దగా తెలియదు. ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుందో రాజేష్ ఎక్స్పోర్ట్స్ తోటి, అప్పుడు ఆ కంపెనీ షేర్లను భారీగా కొన్నారు. వాళ్ళు ఇప్పుడు మునిగిపోయారు, కొన్ని వేల కోట్లకు మునిగిపోయారు అనేది ఇప్పుడు కేటీఆర్ గారి మీద వస్తున్నటువంటి రాజకీయపరమైన ఆరోపణలు. దీని మీద ఇప్పుడు అధికార పక్షం, తెలంగాణలో అధికార పక్షం కానీ లేదా విపక్షాలు కానీ కేటీఆర్ గారి వైపు చూపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ సీరియస్గా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మధ్యకాలంలో పోటీపడి సంస్థలను తీసుకురావటం, ఒప్పందాలు కుదుర్చుకోవటం, ఆ కంపెనీలకి ఇన్సెంటివ్స్ ఇవ్వటం, భూముల్ని నామినల్ రేట్కి ఇవ్వటం, ఇవన్నీ చూస్తున్నాం. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలు పోటీ పడుతూ ఉన్నాయి. మరి దీనివల్ల బెనిఫిట్ ఏంటి, ఎంత బెనిఫిట్ ఉంటుంది అనేది కనుక మనం ఒక్కసారి చూస్తే, సాఫ్ట్వేర్ కంపెనీల వల్ల మనం బెనిఫిట్ పొందాం ఇప్పటి వరకు దాదాపు 30 సంవత్సరాలుగా. ఆ కారణం చేత ప్రభుత్వాలు కంపెనీలను తీసుకొచ్చి దాదాపు నామినల్ రేటుకి భూములు, అన్ని రకాల రాయితీలు, మంచినీళ్ళు కానీ లేదంటే కరెంటు కానీ ఇవన్నీ వాళ్ళకి రాయితీలతో ఇస్తున్నా కానీ కాముకున్నారు. కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలోనే తిరోగమనం, సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగులను తీసేస్తున్నారు. ఇప్పుడు ఈ తీసేస్తున్నటువంటి క్రమంలో ప్రభుత్వం కానీ, ఆ రోజు భూములు కంపెనీలకు ఇచ్చినటువంటి వాళ్ళు కానీ, రాజకీయ పార్టీ నడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కానీ ఈ కంపెనీలు ఎవరు ప్రశ్నించట్లా. ఇది తెర వెనుక జరుగుతున్నటువంటి పెద్ద మోసం. ఇది ఆర్థికవేత్తలు చెప్తున్న మాట, నేను చెప్తున్నటువంటి మాట కాదు. కార్పొరేట్ లా ప్రకారం 1 ఎకరం భూమి కార్పొరేట్ మల్టీనేషనల్ కంపెనీకి ఇస్తే 4 మాత్రమే జాబ్స్ ఇస్తుంది. అదే స్మాల్ అండ్ మీడియం స్కేలు వాళ్ళకి కనుక ఇస్తే 25 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. అదే రైతుకి ఇస్తే దాదాపు 70-80 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారనేది అంతర్జాతీయంగా ఉన్నటువంటి ప్రమాణాలు ఇవి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని ప్రభుత్వాలు, తెలంగాణ లేదు, కర్ణాటక లేదు,
ఆంధ్రప్రదేశ్ అని లేదు, మహారాష్ట్ర అని లేదు, అన్ని ప్రభుత్వాలు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి కంపెనీలని విదేశాల నుంచి ఆహ్వానించడం, వాళ్ళకి భూములను అప్పచెప్పడం, రాయితీలు ఇవ్వటం. అసలు ఆ కంపెనీలు మంచివా కాదా, ఆ కంపెనీల యొక్క గుడ్విల్ ఏంటి, ఇవి చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు రాజేష్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వ్యవహారం బయటకు రావడంతో ఇది రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదు, ఇది చూసుకోవాల్సిన సెబీ చూసుకోవాలి, ఆర్బీఐ చూసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది వాయిస్ వినిపిస్తున్నారు. అంటే ఆ కంపెనీకి ఏంటి, ఆ కంపెనీ గుడ్విల్ ఏంటి, ఆ కంపెనీ యొక్క చరిత్ర ఏంటి అనేది తెలుసుకోకుండానే మీరు భూములు ఇస్తారు, రాయితీలు ఇస్తారు. ఇప్పుడు తీరా ఈ కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత అత్యంత పెద్ద ఆర్థిక కుంభకోణం ఇది, భారతదేశంలోనే అత్యంత పెద్ద ఆర్థిక కుంభకోణం కింద వస్తుంది. 15 లక్షల కోట్ల రూపాయలు కేవలం 5 సంవత్సరాల్లో, 2019 నుంచి 2024 మధ్యలో జరిగినటువంటి అత్యంత పెద్ద కుంభకోణం ఇది, ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనేది. ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఏంటి, అసలు ప్రొడక్ట్స్ ఏంటనంటే బంగారాన్ని శుద్ధి చేసినటువంటి బంగారాన్ని ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయటం, ఇది ఆ కంపెనీ చేసేటువంటి వ్యాపారం. విచిత్రంగా ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎల్ఐసి ఈ కంపెనీలో 10% షేర్లు కొంది. సుమారుగా 3,000 కోట్ల రూపాయలు నష్టపోయింది ఎల్ఐసి. ఇప్పుడు 3,000 కోట్ల రూపాయలు నష్టపోయింది ఎల్ఐసి షేర్లు కొని. ఇప్పుడు ఈ షేర్లు 90% పడిపోయినాయి. ఎందుకు, సెబీ 109 పేజీల రిపోర్ట్ ఇచ్చింది ఎంక్వైరీ చేసిన తర్వాత, ఆడిట్ రిపోర్ట్ చేయించిన తర్వాత 109 పేజీల రిపోర్ట్లో ఏముందంటే ఇతను బంగారం శుద్ధి లేదు, ఎక్స్పోర్టు లేదు, ఏమీ లేదు అని చెప్పేసింది రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటి సంస్థ. దీనికి మళ్ళా సూట్ కేస్ కంపెనీలు పెట్టారు. ఎక్కడ పెట్టారు, ఇండియాలోనేమో రాజేష్ ఎక్స్పోర్ట్స్, దీనికి అనుబంధ సంస్థ ఏమో సింగపూర్లో, ఇంకొక సంస్థ ఏంటి స్విట్జర్లాండ్లో. ఒక్క స్విట్జర్లాండ్లో మాత్రమే ఒక బంగారం ఒక బంగారం గని కంపెనీతోటి సంబంధం ఉంది ఈ కంపెనీకి. ఇంతకు మించి ఎక్కడ ఎలాంటిది లేదు. అన్ని బోగస్ పత్రాలతోటి 15 లక్షల కోట్ల రూపాయల ఆదాయం చూపించి రిపోర్ట్స్ తయారు చేశారు. సెబిల్ అంటారు కదా, ఈ సెబిల్ రేటు చూపించి బ్యాంకులను ముంచడం అంటే ఇదే. మనం ఒకప్పుడు హర్షద్ మెహతా చూసాం, స్టాక్ మార్కెట్ని ఒక కుదిపాడు అతను స్టాక్ మార్కెట్ని, హర్షద్ మెహతా. ఎప్పుడు దాదాపు 30 సంవత్సరాల క్రితం. ఇప్పుడు రాజేష్ మెహతా వచ్చాడు. ఈ రాజేష్ మెహతా హర్షద్ మెహతాన్ని మించినటువంటి మోసం చేశాడు. అసలు కంపెనీలే లేకుండా 15 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి వ్యాపారం చేస్తున్నానని చెప్పి నకిలీ పత్రాలని, నకిలీ రిపోర్ట్స్ని తయారు చేసి 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి మోసం చేస్తున్నాడంటే సెబీని మోసం చేస్తున్నాడు. అలాగే ఈ కంపెనీలకు సంబంధించినటువంటి అనేక నియంత్రణ సంస్థలు ఉంటాయి, వీటిని మోసం చేస్తున్నాడు, ఆర్బీఐని మోసం చేస్తున్నాడు. మరి మోసం ఆయన చేశాడా, లేదంటే ఈయన చేసిన మోసం అని చెప్పి ఈ కంపెనీలన్నీ ఇప్పటి వరకు సహకరించాయా? మరి ఇప్పుడు ఈయన తీసుకొచ్చి కేటీఆర్ గారు తెలంగాణకు చూపించి, తెలంగాణలో దాని హిస్టారికల్ డే అని చెప్పి ట్వీట్ చేసి 2022లో ఆయనతోటి ఎంఓయూ కుదుర్చుకొని దానికి లేనటువంటి కంపెనీలకు ఉన్నట్టు క్రియేట్ చేసిన కారణంగా అనేక మంది కేటీఆర్ గారిని నమ్మి ఆ కంపెనీ షేర్లు కొని ఇప్పుడు భారీగా నష్టపోయారు. మరి దీంట్లో ఎవరు తప్పు ఉన్నట్టు మనం భావించాలి. అసలు 15 లక్షల కోట్ల రూపాయలు అంటే చిన్న అమౌంట్ కాదు కదా. అసలు కంపెనీయే లేకుండా 15 లక్షల కోట్ల రూపాయల వాల్యూ గల వ్యాపారాన్ని చేస్తున్నానని చెప్పి క్రియేట్ చేశారంటే ఈ రాజేష్ మెహతా గుజరాత్ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి. మరి భారతదేశంలో ఉండేటువంటి కంపెనీల పరిస్థితి ఏంటి? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంఓఎల్ చేసుకుంటున్నటువంటి కంపెనీల పరిస్థితి ఏంటి? వాటికి కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని నామినల్ రేటుకి ఇస్తున్నారు. ఆ భూముల్ని బ్యాంకుల్లో పెట్టేసి ఆ కంపెనీలు లోన్లు తీసుకుంటున్నాయి. ఆ తర్వాత వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇస్తామంటున్నారు, ఇవ్వట్లేదు. ఒకవేళ ఇచ్చినా తర్వాత ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు. మరి ఎంఓఈ కుదుర్చుకున్న దాని ప్రకారం ఆ భూముల్ని ఏమైనా వెనక్కి తీసుకుంటున్నారంటే అది తీసుకోవట్లేదు ప్రభుత్వాలు. ఏం జరుగుతుంది అసలు భారతదేశంలో? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్టు భారతదేశం డెడ్ ఎకానమీ అని చెప్పి ఇలాంటి వాటి గురించే చెప్పారా?
మరి ఇలాంటి కంపెనీలు ఇంకా ఎన్ని ఉంటాయి? ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి, దొరికాడు కాబట్టి దొంగ. దొరకనటువంటి కంపెనీలు ఎన్ని ఉన్నాయి? సూట్ కేస్ కంపెనీలు. అసలు 2019 నుంచి 2024 మధ్యలో బంగారం చుట్టూ అవినీతి జరిగింది తెలుగు రాష్ట్రాలను బేస్ చేసుకొని. మరి దీని వెనక అసలు ఎవరున్నారు? ఇప్పుడు కేటీఆర్ గారి పరోక్ష ప్రమేయం ఉందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. మరి కేటీఆర్ గారిది ఉంది అని అంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఎవరిది ఉండే అవకాశం ఉంది? దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.